చదువుబడిన వాక్య భాగముల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ప్రభు ఈ మాటలు మన వెనికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, విధేన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మా అందరికీ దీవెనకరముగా చేయమని మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమె. ఈ శ్రమల ధ్యాన కూడికలలో మన అంశము పరలోక రాజ్యం. పరలోక రాజ్యము గురించి నేను ముందు ప్రసంగములో కొన్ని విషయాలు చెప్పినాను. పరలోక రాజ్యము శాశ్వతమైన రాజ్యం. అది లూకా సువార్తలో గబ్రియేలు దూత, కాకు దీర్ఘం లేదు, గబ్రియేలు దూత మరేమితో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసు ప్రభు గురించి ఆయన ఇంకా పుట్టలేదు, పుట్టల, నీ కుమారుడు పుడతాడు. ఏం చెప్పారంటే లూకా సువార్త 1వ అధ్యాయము 32, ఆయన అనగా యేసు ప్రభు గొప్పవాడై, చాలా గొప్ప మాట అది, హీ షాల్ బి గ్రేట్, అందరికన్నా గొప్పవాడు ఆయన. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుడైన తండ్రి దేవుడు కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన అనగా యేసు ప్రభు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఏలును, చాలా గొప్ప మాట అది. యుగ యుగములు ఏలేది ఎవరు నుండారా లోకములా? యేసు ప్రభు వెళ్తాడు. ఈ మాట అందరు చెప్పాలి నాతో. ఈ వాక్కు వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో లేకపోయినా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ప్రభు మాటలు పలుకుట ధన్యత కాబట్టి అందరూ గట్టిగా, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఫర్ హిస్ కింగ్డమ్ దేర్ షల్ బి నో ఎండ్. యుగాలు కాదు, అంతము లేదు దానికి. అంతము లేనటువంటి రాజ్యము స్థాపిస్తున్నాడు. యేసు ప్రభు రాకతో రాజ్యము ప్రారంభమైంది. వాక్య లోతుకు వెళ్ళినట్లయితే ఇన్ డెప్త్ స్టడీ, ఆ రాజ్యము యేసు ప్రభువే. ఎందుకు? పౌలు భక్తుడు అన్నాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి అనగా మంచితనము, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి అంటే యేసు ప్రభువే, ఆయన మన నీతి. కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములో వ్రాయబడింది. ఆయన సమాధానము,
Jesus himself is the peace, is the Prince of Peace. నా సమాధానం మీకు ఇస్తాడు. లోకములు ఎవరు ఇవ్వలేరు సమాధానం. మూడోది సంతోషం ఆయనే. నా సంతోషము మీకు ఇస్తాను నేను, అది పరిపూర్ణంగా ఇస్తాను. నేను మీకు ఇచ్చు సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీసివేయలేరు. ఎంత గొప్ప సంగతి అది. దేవదూత అన్నాడు కదా, గొర్రెల కాపరులకి దర్శనమిచ్చి ప్రజలందరికీ కలుగుబోవు. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. అందరికీ, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ఇటర్నల్ జాయ్. ఆయనే రాజ్యము. ఆయనను అంగీకరించిన మనము కూడా దేవుని రాజ్యం. ఆ నీతి, సమాధానము, సంతోషము ఎవరు అంగీకరిస్తారో దే ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Every true child of God, every true believer in Jesus Christ is a kingdom of God. మనమే ఆయన రాజ్యము. We are the kingdom. నేను వచ్చే ముందు నాకు గ్రీకు భాష రాదు, కానీ అంతగా రాదు, కొన్ని మాటలు నేర్చుకున్నాను. పరలోక రాజ్యం అనే మాటకు గ్రీకు భాషలో ఏం రాయబడిందంటే బసిలియా. బసిలియా అని రాసినారు. BASILIA. బసిలియా అంటే దైవ పరిపాలన. దైవ పరిపాలన చాలా గొప్ప సంగతి అది. దైవ పరిపాలన, ద రైన్ ఆఫ్ గాడ్, రైన్, రూల్ ఆఫ్ గాడ్, దైవ పరిపాలన. ఇంకా లోతుగా వెళ్తే మానవ జీవితములో దేవుని పరిపాలన. ద రూల్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. ఎప్పుడైంది అది? ఎప్పుడైంది అది? ఎప్పుడు ఆ పరిపాలన ప్రారంభమైంది? రోమేలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, రోమేలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువు లేక రాజు. రాజ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రభు అన్న రాజు అన్న ఒకటే, చక్రవర్తి అన్న కూడా రైటే, సార్వభౌముడు అన్న రైటే. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకున్నావు నువ్వు? When did you confess that Jesus Christ is your Lord and King? ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసును లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు. అప్పుడు యు బికమ్ ద సిటిజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ కింగ్డమ్. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నోటితో, ఆయన రక్షకుడు ఒప్పుకుంటావో, ఆయన కూడా చనిపోయి లేచాడు ఒప్పుకుంటావో, అప్పుడు దేవుని రాజ్య పౌరత్వమును నీవు సంపాదించుకుంటావు. You become a citizens of God's kingdom. Your name will be registered in the book of life. Your name will be registered in the book of life. నీ పేరు జీవగ్రంథం రాయబడుతుంది. వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. 180వ పుట.
ఫిలిప్పి 3:20 మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకు నిమిత్తము మనం కనిపెట్టుకొని ఉన్నాము. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. If you are a child of God, the condition is you must be a child of God. నీకు ఆ నిశ్చయిత ఉందా? ఆర్ యు a child of God? బిడ్డ అంటే బిడ్డకు తల్లిదండ్రుల యొక్క పోలికలు ఉండాలి కదా. పోలికలు ఉండొద్దా? మొక్కట్లు అంటారు మనవాళ్ళు, పెద్దవాళ్ళు. మొక్కట్లు ఉండయా? మీకెవరు మొక్కట్లో ఉండాలిగా? మీ అమ్మ మొక్కట్లో, నాయన మొక్కట్లో ఉండాలా వద్దా? ఉండాలి. అలాగే దేవుని బిడ్డలకు దేవుని యొక్క మొక్కట్లు ఉండాలా? ఏది కనబడటం లేదే? ప్రేమ, పరిశుద్ధత ఉండాలా? పోలిక ఉండాలా? దేవుడు తన పోలికలో మానవుని చేశాడు. దేవుడు ప్రేమ గలవాడు, పరిశుద్ధుడు ఆయన. ఏది ప్రేమ లేదే? నా పాట పాడినాము. చెట్టి భానుమూర్తి గారంటే, ప్రభుల మొగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలనే పాట. ఇక్కడ ఏబిఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు రవివర్మ గారు, పి రవివర్మ గారి మేనమామ ఆయన చెట్టి భానుమూర్తి గారు, కాకినాడ. ఆయన ఏం రాశాడు? అది నీతి గరపినా జాతి మరపినా ఖ్యాతి యేసునిదే. నీతి గరపినా జాతి మరపినా ఖ్యాతి యేసునిదే. నిరసుడనను గారవేల్చిన నీతి రాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని. నీతి అంటే ప్రభు. నీతి గరపనే జాతి మరపెన. మర్చిపోవాలి జాతి, కులాలన్నీ మర్చిపోవాలి. యేసుప్రభువులోకి వస్తే ఒకటే కులం మన దేవుని బిడ్డలం. వి బేర్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవుడు, క్రీస్తు అని పేరు పెట్టుకున్న తర్వాత అభిషిక్తులు మనము. వీఆర్ డిఫరెంట్ పీపుల్, వి బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతి గరిపిన జాతి మరిచిపోవాలి. అది ఏదో ఇంకా ఉందంటే నువ్వు ఇక మారుమూసి పొందలా, ఇంకా నువ్వు వెనకాల ఉండవు. నీతి గరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే. కంసాల ఆయన చెట్టి భానుమూర్తి గారు. జాతి మర్చిపోవాలి మనం. ఇంకా జాతి నువ్వు పెట్టుకొని ఉండవంటే నువ్వు ఇంకా క్రీస్తు నమ్మలా. చాలా గొప్ప పాట అది. దేవుణ్ణి మనం స్తుతించాల. కనుక మన పౌర స్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపెట్టుకుంటున్నాము. నీ పేరుందా జీవ గ్రంథంలో? పేరు రాశాడా? ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండం. ప్రకటన 20:15. If your name is registered, not registered in the book of life, you will be thrown into hell. భ్రమపడుతున్నారు చాలామంది. అంతే దినమందు దూత బూర ఊదుచుండగా రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుస్తుంటే నేను కూడా ఉంటాను అక్కడ. ఐ విల్ బి దేర్. నీ పేరు పిలుస్తాడా? సాతాను మోసగాడు. నీ పేరు పిలుస్తాడు అంటాడు వాడు, అబద్ధికుడు. పేరుంటే కదా పిలిచేది. పోలికలు ఉండాలి కదా, తండ్రి పోలిక ఉండాలి కదా. పోలికలు లేకుండా, పేరు లేకుండా ఎట్లా పోతావు పరలోకానికి? అన్న ప్రసంగములో నోవహు దినాలు 120 సంవత్సరాలు ప్రకటించినాడు నోవహు.
ఎవరు రాలేదే, 7 రక్షణ పొందినారు. ఓన్లీ 7 people were saved. సాతాను మోసం. భ్రమపడద్దు, అందరూ పరలోకాన్ని పోతామని. మార్పు లేకుండా పొందలేరు. నికోదేము ఆయన యూదుడు పండితుడు. యూదుల సుప్రీం కోర్టు ఉంది. సుప్రీం కోర్టు 70 మంది సభ్యులు, సెన్హెడ్రిన్ అంటారు. అందులో సభ్యుడు ఆయన. వెరీ వెరీ రిలీజియస్ మ్యాన్ అండ్ ఏజ్డ్ మ్యాన్. తర్వాత నాలెడ్జబుల్ మ్యాన్, ధర్మశాస్త్రం తెలుసు. భక్తిపరుడు అని పేరుంది. ఏమన్నాడు యేసు ప్రభు, నికోదేము నీకు పరలోక రాజ్యం లేదు. ఐ నో దట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన మనసులో ఉందని చెప్పినాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుడు రాజ్యంలో ప్రవేశించినాడు. నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీరనగా దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ వాక్యము. అవి అంగీకరించాలా, తినాలా వాక్యము. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవాలా. 1962 ఏప్రిల్ 22 ఈస్టర్ రోజు నేను ప్రభువుని అంగీకరించి ఇదే చర్చిలో I accepted the Lordship of Jesus Christ. 1962 April 22nd, yesterday, K.R. Samuel గారు ఆయన బాప్తిని ఒప్పుకున్నాను, యేసు నా ప్రభు రక్షకుడని. Ever since I have become the citizen of God's kingdom. And ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాను. నేను తీసుకెళ్ళాలి అక్కడికి, నన్ను ఎదురు చూడాలి మనము. సామెతల గ్రంథములో కూడా సొలొమోను అన్నాడు, సామెతల 3:6లో, నీ ప్రవర్తన అంతట యందు ప్రభు అధికారమునకు ఒప్పుకోవాలా. నీ ప్రవర్తన అంతట యందు యు హావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు జీసస్ క్రైస్ట్. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే టోటల్ సరెండర్ అన్నమాట. శిష్యులు పిలిచిన వెంటనే వారు వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించినారు. జీవితకాలం అంతా కూడా టోటల్ సరెండర్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్, టోటల్ సరెండర్. నీ ప్రవర్తన అంతట యందు ప్రభు అధికారమును ఒప్పుకోవడం, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. పరలోకాన్ని పోయే మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఎంత గొప్ప సంగతి అది. నువ్వు అడిగినావా ప్రభువుని? ఇఫ్ యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, 2 విషయాలు మీరు చేయాలా. అదే నీ ఆహారం. ఇక్కడ ఎందుకున్నావు? రాజ్య పౌరురాలు అయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఇక్కడ ఒక పని పెట్టాడు మనకి. ఇక్కడ కొంత పని మనం చేయాలి ఈ లోకములో. ఏమిటి ఆ పని? శిష్యులతో చెప్పాడు కదా, 11 మంది శిష్యులతో, మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించుతున్నమాట అన్నిటినీ బోధించాలా. అప్పుడు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఆ పని దేవుడు మనకు అప్పగించినాడు. అది ఆయన చిత్తము. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ అ ప్రీచర్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ విట్నెస్. విట్నెస్ అంటే కోర్టు పదం. అది సాక్ష్యము చెప్పాలా ప్రభు గురించి. నువ్వు పొందిన అనుభవాన్ని చెప్పాలా. విట్నెసింగ్ అంటే అది కోర్టు పదజాలము, కోర్టు వొకాబులరీ. అది సాక్షి చెప్పాలి కదా. నోరు మూసుకున్నామంటే సాక్షి కోర్టులో పోయి చెప్పాలా. లోకమంతా చెప్పాలి. అడుగు, నే సాక్షిగా ఉండాలని సహాయం చేస్తాడు. దేవుని చిత్తము అది. యోహాను సువార్త, యేసు ప్రభు దగ్గర చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది అన్ ఎగ్జాంపుల్. ఆయన మన మాదిరి, మన ఆదర్శము. ఆయన అడుగు జాడలు విడిచిపెట్టిపోయినాడు యేసు ప్రభు. అడుగు జాడలు మనం నడవాలి.
ఆయన ఏమన్నాడంటే, సమరయిస్తే అదంతా తెలుసు, మీ అందరికి తెలుసు. సమరయిస్త్రీ యేసు ప్రభుతో మాట్లాడింది, మారు మనసు పొంది వెళ్ళిపోయింది. ఆమె తన ప్రజలందరికీ చెప్పింది, సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు ఆయన మెస్సయ్య, రండి రండి అని చెప్పింది ఆమె. సమరయిస్త్రీ యేసు ప్రభు బాగా ఆకలి కొన్నాడు. వాడు ఒక హోటల్కి వెళ్ళాడు భోజనం తేటానికి. శిష్యులు వెళ్ళారు. 4వ అధ్యాయము, జాన్స్ గాస్పల్ చాప్టర్ 4. అవి చాలా ప్రియమైన మాటలు ఇవి. ఐ లైక్ దీస్ వర్డ్స్. 4వ అధ్యాయము. వాళ్ళు వచ్చి, ప్రభువా భోజనం చేయి ప్రభువా, తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చారు, కొనుక్కొని వచ్చినారు భోజనము. ప్రభు ఏమన్నాడు, యేసు శిష్యులను చూచి, నన్ను చెప్పని మాట అందరూ, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తము నెరవేర్చాలా, ఆయన పని తుద ముట్టించాలి. దట్ ఈజ్ మై ఫుడ్, అది నా ఆహారము అన్నాడు. ఏంటి చిత్తం ఏమిటి? అది కూడా చూద్దాం, బైబిల్లో చూద్దాం. అది కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము. యోహాను 6:4, 86వ పేజీ. కుమారుని చూచి, చూడాలి, యేసయ్యను చూడాలి, చచ్చిపోయే ముందు ఆత్మలో చూడాలా. యేసు ప్రభుని చూడాలండి. చూచినావాడు యేసు ప్రభు? చాలా మంది చూడాలా. హృదయ వెలుపలను ఇదిగో 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 అంటే, లుక్ లుక్ బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ అండ్ నాక్. చూడలేదు, వినలేదు, చూడాలి మనం. బిఫోర్ వీ డై వీ మస్ట్ సీ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. సేవకులు మేము చూపించాలా. ఏం చూస్తున్నాం? ఆయన పరలోక రాజ్యానికి రాజు అని చూపిస్తున్నాం మేము. చూడాలి ఆయన్ని మీరు ఆత్మనేత్రాలతో. నేను చూచాను యేసు ప్రభువుని ఆత్మలో. ఆయన త్వరగా వస్తున్నాడు, చెప్పమన్నాడు నన్ను, రాకడ రాయబారి. గో అండ్ టెల్ పీపుల్ దట్ ఐఎమ్ కమింగ్ సూన్. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఆసమ్ రెస్పాన్సిబిలిటీ, టు ప్రీచ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వస్తున్నాడు ఆయన, త్వరగా వస్తున్నాడు. నాకు అప్పగించిన బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచాలి, అది ఆయన చిత్తము. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అది చిత్తము. ఫస్ట్ we must see Jesus Christ. We have to believe in Jesus Christ. And they have to receive eternal life. 3, జీవం ఉండాలా. జీవం ఉంటే ఫలించాలా, పండ్లు రావాలా. ఫలాలంటే ఆత్మలు సంపాదించకపోతే యువర్ సాల్వేషన్ ఇస్ డౌట్ఫుల్. ఆత్మలు సంపాదించాలా, అది ఆయన చిత్తం. అది రెండోది ఆయన పని. ఇందాక చెప్పాను కదా, గ్రేట్ కమిషన్. మార్కులో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 15. దయచేసి చెప్పండి అందరు ప్లీజ్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది పని అది. అందుకే మిషనరీస్ వచ్చారు ఇక్కడికి. ఇదిగో ఏబి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ హై స్కూల్. ఇది అమెరికన్ బ్యాప్టిస్ట్. ఎందుకు వచ్చినారు మిషనరీస్? ఇన్ ఒబీడియన్స్ టు దిస్ గ్రేట్ కమిషన్, in obedience to this command, go and preach the gospel. That is the business of every Christian. ఎవడో పాటలు చేస్తారని కాదు. If you are a true Christian, that's your business. Now చెప్పాడు ప్రభు, Augustine, you are a preacher, mind your own business. ఐఎమ్ ఓన్లీ ప్రీచర్. ఆర్ఫనేజ్లు అవి నేను పెట్టలా. చాలామంది అడిగినారు, ఆర్ఫనేజ్లు పెట్టు, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టండి, చిన్న బిడ్డలకు
అనాథాలకు శరణాలు పెట్టిన నేను ఒప్పుకోవాలా. ఆగస్టీన్, యు ఆర్ ఎ ప్రీచర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఐఎమ్ ప్రీచర్. సమయమందును అసమయమందును. శామ్ ఎట్టున్నావా? సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి. ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, టీచ్ ద వర్డ్. చాలాసార్లు చెప్పినాను ఇంగ్లీష్ తర్జుమాలు. వెదర్ యు ఆర్ ఇన్ మూడ్ ఆర్ అవుట్ ఆఫ్ మూడ్, యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. Whether you are in mood or out of mood, you must preach the gospel. That is our business. Business of every Christian. చెంగుట్టట్టు కూడా లేదు. పోతాం పరలోకం అంటారు. సాతాను మోసం చేస్తాడు, జాగ్రత్త. ఈజ్ ఎ లయర్. శాటన్ ఈజ్ ఎ లయర్, ఫాదర్ ఆఫ్ లైస్ అండ్ మర్డరర్. చంపేస్తాడు, దేవుడిని దూరం చేస్తాడు. 10 మంది కన్యకలు పోతే 5 లోపల పోయారు, 5 బయట ఉంటారు. బయట ఉంటే మీ స్థితి భయంకరం. ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతాను, ముగిస్తాను నేను. యోహాను సువార్త 4వ అధ్యాయం. తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఫాదర్స్ విల్. గుర్తుందా మీకు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించు, అది నాకు ఆహారము. వింటున్నారా మీరు? ఆర్ యు లిసనింగ్? ఆహారం తినకపోతే ఏం చేస్తాం? ఏమవుతాం? ఆహారం తినకపోతే ఏమవుతామండి? చనిపోతామండి. వి డై. ఇఫ్ యు డోంట్ know the will of God, fulfill the will of God, if you don't accomplish the task entrusted to you, you are dead spiritually. ఆహారం లేదు కదా. ఐఎమ్ గోయింగ్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ డెప్త్ స్టడీ. ఇది ఆహారం, అండ్ దట్ ఈస్ మై ఫుడ్. ఆ భోజనం లేకపోతే నువ్వు చనిపోతావు. చనిపోయినాడు స్పిరిచువల్లీ. మెనీ పీపుల్ ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. సాటి సంఘం గురించన్నాడు యేసు ప్రభువు, నువ్వు జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉంది కాబట్టి నువ్వు చనిపోయినావు. స్పిరిచువల్లీ డెడ్. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, పరలోకమందు ధనము కూర్చుకొని, ఏంటి ధనము? ఈ పని చేస్తే దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన యొక్క చిత్తము నెరవేర్చాలా, ఆయన పని జరిగించాలా, అప్పుడు నీకు బహుమానం ఇస్తాడు. నా బహుమానం గురించి చెప్తాను మీకు. ఇక చాలా బహుమానాలు. దేవుని సేవ చేస్తే కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయండి ప్రభు సేవలో. ఏంటి ప్రభు సేవ అంటే? ప్రతి దినము తన సిలువెత్తుకొని వెంబడించాలా. ఆల్ త్రూ లైఫ్ వీ హ్యావ్ టు బేర్ ద క్రాస్. డెప్త్ అన్నమాట సేవ అంటే. అందరు రారు సేవకు, రాలేరు కూడా. చాలామంది వెళ్ళిపోయినారు. సిలువ సేవ అంటే. డిసైపుల్స్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ జీసస్. దే టుక్ ద క్రాస్. క్రాస్ అంటే సిలువ, దేవుని చిత్తం. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట, దేవుని సేవ ముగించుట, అది సిలువ అంటే. ఆ సిలువ మనము మోసేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి. ఏ కష్టాలు వస్తాయి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, కొండ మీద ప్రసంగము 5:11. నా నిమిత్తము జనులు, కనబడిందా మీకు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటండి అది? ప్రభువు నిమిత్తము. మీకు ఏదో తప్పులు చేసి కష్టాలు పెట్టడం కాదు. యేసు నిమిత్తం, యేసు సేవకు వచ్చినందువల్ల, యేసు సువార్త ప్రకటించినందు వలన. బికాజ్ యు ఆర్ లివింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్,
బికాజ్ యు ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సఫరింగ్స్ వస్తాయి. లోకంలో మీ శ్రమ కలుగున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందాల్సిందే. క్రిస్టియన్ ఈ లోకం, ఎందుకంటే సాతానుడు దేవుని బిడ్డలకు హింసలు కలిగిస్తాడు. ఈ లోక అధికారి, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ సాటన్. కాబట్టి దేవుని బిడ్డలకు తప్పకుండా శ్రమలు వస్తాయి. శ్రమలు లేవంటే యువర్ ఫెయిత్ ఇస్ డౌట్ఫుల్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీకు ఫలము, అక్కడుంది ఫలం ఉంది. అక్కడ ఫలం ఉంది. బహుమానం ఇస్తాడు ప్రభు తప్పకుండా. ధనం అక్కడ, ధనం నాకు అక్కడ ఉంటుంది. ఏంటి నా ధనం ఏంటి అడిగాను ప్రభువుని. వాట్ ఈజ్ మై రిచెస్ ఇన్ హెవెన్? మర్మముతో కూడింది. 2 వచనాలు పౌలు భక్తుడు చెప్పిన మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిపియన్ చాప్టర్ 4. ఫిలిపియన్ చాప్టర్ 4 మొదటి అధ్యాయం. ఫిలిపియన్ చాప్టర్ 4 verse 1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఆయన సువార్తలో రక్షణ పొందినవాడు, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇటులా ప్రభువును నా ఆనందం. యు ఆర్ మై జాయ్ అండ్ మై క్రౌన్. నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళే నా కిరీటం, నా బహుమానం. యు ఆర్ మై రివార్డ్. ఇక అర్థమవుతో లేదో నాకు తెలియదు. బహుమానాలు కనబడు. కిరీటి పెట్టుకుని నేనేం చేసేది? పరలోకల కిరీటం ఎందుకు అసలు? మీరే నా కిరీటం. యేసయ్య నా సేవ, నా దీన పరిచర్య ద్వారా రక్షణ పొందిన బిడ్డలు నా కిరీటం. ఉన్నారు ఇక్కడ. పాస్టర్ గారి పరిచర్య ద్వారా రక్షణ పొందిన చేతులు ఎత్తండి. ఐ వాంట్ సీ మై క్రౌన్. బాగా ఎత్తండి. మీరే నా కిరీటం. యార్ మై క్రౌన్. నాకెంత నా కంట నీరు వస్తుంది. ఐ కుడ్ సీ మై క్రౌన్, మై రివార్డ్. ఇంకొక వచ్చిన నాకు చాలా సంతోషంగా దుఃఖంతో చెప్తున్నాను. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 19, 186 పేజీ. 186 పేజీ. ఏలయనగా 19, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, మీరే అతిశయ కిరీటము. క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అని రాసి ఇంగ్లీష్లో. యు ఆర్ మై ప్రైడ్, యు ఆర్ మై జాయ్. నాకు ఎంత ఇష్టం ఈ మాట. మా నిరీక్షణ ఆనందము అతిశయ కిరీటము ఏది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ సమయాన్ని ఆయన ఎదుట మీరేగా, నిశ్చయముగా. ది ఎంఫసిస్ అంటారు పౌలు, నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాడు. నిశ్చయముగా మీరే, ఇప్పుడు చేతులు చూపించిన మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారు. యు ఆర్ మై గ్లోరీ అండ్ యు ఆర్ మై జాయ్. అక్కడ పోయిన తర్వాత ఇస్తాడయ్యి చూపిస్తుంది. ఇది కూడా నీ కిరీటము. కిరీటం అంటే తల మీదకి బంగారం కిరీటం రత్నాలతో పొదిగించుకుని తిరగ ఏం చేస్తాకోలా పోయి కిరీటాలు పెట్టుకు ఏం చేస్తావు? నాకేం అవసరం లేదు అవన్నీ. ఇదిగో నీ కిరీటం మీరందరూ వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందముగా ఉంటుందో. ఇటర్నల్ జాయ్ అది. పరలోకం ముందు మీ ధనము కూర్చుకొనుడి. పరలోకాన్ని ఆశ ఉండాలా, ఆశ ఉండాలా. పౌలు నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషముగా వేయపరుస్తానన్నాడు. ధనవంతుడు ఒకటి ప్రభువుని వెంపడించాడు అన్నాడు. నువ్వంతా అమ్ము, నన్ను వెంపడించు. వాడు వెళ్ళిపోయినాడు.
జక్కయ్య అంత విడిచిపెట్టినాడు, బీదలకిచ్చినాడు. ఆయన బీదలకిచ్చేసినాడు, ప్రభుని వెంబడించినాడు. ఎందుకు? పరలోకములో ధనము దొరికింది. పరలోక ధనం వేసి ప్రభుయే. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకుని. నీవు క్రీస్తుని సంపాదించుకున్నావా? ఇద్దరు యవనస్తులు చనిపోతున్నారు. ఒకడు చాలా ధనవంతుడు, ఆయన 3 అంతస్తుల మేడ, పెద్ద క్యాంపస్, పెద్ద కారు ఉంది, బోట్ కూడా ఉంది అక్కడ, స్విమ్మింగ్ పూల్, బోట్ కూడా, పెద్ద పెద్ద బోట్ ఉంది ఆయనకి. చాలా ఇల్లంతా కూడా మంచి పెయింటింగ్స్, వెరీ 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 రిచ్ మ్యాన్. చక్కని ఇల్లు, ఎంతో సామాను ఉంది అందులో, చాలా పెద్ద గృహం, చాలా ఆస్తిపరుడు. తరువాత ఒక బీదవాడు, వాడికి తోడుగా స్నేహితులు కొన్ని గజాల దూరంలో ఆ ఇల్లు, చిన్న గుడిసె, చిన్న పూరిల్లు. బీదవాడు కష్టపడి పని చేసుకునేవాడు. తెలిసి ఇద్దరికి తెలిసి యవనస్తులు. పూరిల్లు, చిన్న ఇల్లు అది. ఇద్దరు యాక్సిడెంట్ అయింది. ఒక యాక్సిడెంట్ అయింది కారులో, ఇద్దరు చనిపోతున్నారు. They met with an accident. They are about to pass away. ధనవంతుడు చచ్చిపోయేటప్పుడు అంటున్నాడట యవనస్తుడు, అయ్యో నా ఇల్లు విడిచిపెట్టిపోతున్నానే, అయ్యో ఐఎమ్ లీవింగ్ మై హోమ్ అన్నాడట. చనిపోయాడు. ఐఎమ్ లీవింగ్ మై హోమ్. ఆ పేదోడు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. నేను నా ఇంటికి వెళ్తున్నాను. నా కొరకు ప్రభు ఒక భవనమును నిర్మించినాడు. మంచి పాట పాడతాం మనం. పరిశుద్ధం 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 వైనా పరమాకానానునకు అరుగునది ఎప్పుడో. ఆశ ఉండాల పరలోక రాజ్యం అంటే. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండాలి, నాకు ఆశగా ఉందన్నాడు పౌలు. నువ్వు నిజముగా ఇఫ్ యూఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డవైతే పరలోక రాజ్య పౌరత్వాన్ని సంపాదించుకుంటే అక్కడికి వెళ్ళటానికి ఆశపడాలా. నువ్వు ఇంకా ఈ లోకములు నుండి ఆశపడుతున్నావంటే నీకు ఆశ లేదు. పరీక్ష చేసుకోండి. శ్రమల దినాల్లో ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అని అమ్మ నాయన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళు దర్ ఓన్లీ ప్యాసింజర్స్, పిలిగ్రిమ్స్. వెళ్ళిపోవాలి, మనం వదిలిపెట్టాలా. కానీ శ్రమలు వస్తాయి, లోకములు శ్రమ కలుగును. ధైర్యం తెచ్చుకోండి. పరలోకం ముందు మీ ధనము సిద్ధపరచుకోండి, సమకూర్చుకోండి. ఇక్కడ ప్రభు కొరకు జీవించి ప్రభు సేవను చేసినట్లయితే, ఆయన చిత్తము గ్రహించినట్లయితే పరలోకంలో మనకు ధనం ఉంటుంది. అది మనకు తెలియదు ఎట్లా ఉంటుందో. ఎప్పుడు సంతోషము, దేవుని సహవాసం, దేవుని సన్నిధి, అక్కడ ధనం కూర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, మీ మాటలో నిత్య జీవపు మాటలయ్యా. మీ మాటలు విని భాగ్యం మాకు దయచేసినారు. నిత్య జీవపు మాటలు. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. మరి మీ పని చేయాలి కదా. ఇక్కడ ధనం ఎట్లా వస్తుంది? వీ హ్యావ్ టు డూ యువర్ వర్క్, యువర్ సర్వీస్ ఇన్ దిస్ వరల్డ్. పని చేయకుండా ఎట్టుంటుంది అక్కడ? ధనము, జీతం ఉండాలి కదా. జీతం రావాలంటే పని చేయాలి కదా. ఇచ్చారు మాకు 20, 30, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు ఇచ్చారు. ఏం చేసినా మీ కొరకు? యేసు ప్రభు నమ్మింత ఏం పని చేసినా మీరు వట్టి చేతులతో పోవాలి కదా. అక్కడ ఏం తీసుకొని పోతాం? ఒక ఆత్మ నన్ను తీసుకెళ్తామా? మా బ్రతుకులు పరిశీలించుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. మీ చిత్తము నెరవేర్చాలా, మీ పని ముగించాలి తండ్రి. అప్పుడు మాకు జీతం ఉంటుంది, ధనం ఉంటుంది. అదృశ్యమైన ధనం. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు.
సంతోషించి ఆనందించండి. పరలోకములో మీ ఫలం అధికమగును. ఎంత గొప్ప వాగ్దానము తండ్రి. అన్ని పరిస్థితుల్లో కూడా మేము మీ యొక్క వాగ్దానముల ద్వారా బలము పొంది విశ్వాసములు స్థిరపడు భాగ్యము దయచేయమని మీ మహాకృపను బట్టి వాతావరణం అనుకూలపరిచి ఈ కూడిక జరుగు భాగ్యము దయచేసిన శుతిస్తూ ఈ కూడికలన్నీ కూడా మీ మహిమార్థము జరిగించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆ రుణస్థులు మేము క్షమించిన ప్రకారం ఆ రుణములు క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవి అన్నవు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనినే సహవాసం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభువుగా ఒప్పుకొని ఆయన రాజ్యములో ప్రవేశించి పరలోకమందు ధనము సంపాదించుకొనుటకు ఈ లోకములో ఆయన చిత్తము జరిగించుచు ఆయన యొక్క పనిని ముగించుటకు తీర్మానం చేసుకునిన మీ ప్రియ బిడ్డలందరికీ తోడై సదాకాలము నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నటులా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకము ఇమ్ము నా యేసు దేవుడా. మీరందరూ వచ్చినా చాలా సంతోషంగా ఉంది నాకు. శుభరాత్రి. మరి రేపు కూడా రండి, వాతావరణ కొరకు ప్రార్థన చేయండి. ఈ కూడికలన్నీ దేవుడి మహిమ కొరకు జరుగులాగా వాక్యం అందించేటటువంటి దేవుని సేవకులు సిద్ధపడి రండి. ప్రభు ఆత్మతో నింపబడి ఇక్కడ వాక్యం బోధించలాగిన వారి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మేక్ ఏ బ్లెస్సింగ్.